హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. హోప్ మీరు నిన్నటితో మొన్నటితో బ్లాగ్ చూసే ఉంటారు. వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. అండ్ ఇంటికి వచ్చినప్పటికీ సంతోష్ 3 రోజుల నుంచి శుభ్రంగా బయట తింటున్నట్టున్నారు. ఇంట్లో ఒక్క సామాన్ లేదనమాట. సో వెంటనే నిన్న రాత్రి ఆల్రెడీ అన్ని దోశల కోసం, ఇడ్లీ కోసం, కూర కోసం, అన్నిటి కోసం అన్ని రకరకాలు నానబెట్టేసుకున్నాను. అండ్ ఒక్కొక్కటి నానబెడుతుంటే ఒక్కొక్క సామాన్ లేదని తెలుస్తుంది. ఇడ్లీ కోసం నానబెడితే ఇడ్లీ రవ్వ లేదు, తర్వాత ఉప్మా చేద్దాం అంటే గోధుమ రవ్వ లేదు, ఇలా ఏం లేదు. అండ్ క్విక్ గా నేను స్విగ్గీ ఇన్స్టామార్ట్ లోని ఆర్డర్ పెట్టేశాను అనమాట. సో అలాగా స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో మనకి మెగా సేవింగ్ ఫెస్టివల్ అవుతుంది. సో అన్ని సామాన్లు మనకి మస్తు రీజనబుల్ ప్రైసెస్ లోని మంచి డిస్కౌంట్స్ తోని దొరుకుతాయి కాబట్టి అన్ని ఆర్డర్ చేస్తాను అనమాట. పచ్చిమిరకాయలు, అల్లం, జీలకర్ర, తర్వాత వచ్చేసి ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఇవన్నీ ఆర్డర్ పెట్టాను. రేపు మార్నింగ్ నుంచి ఇద్దరికి బాక్సులు కట్టాలంటే స్నాక్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టాను. వెంటనే వచ్చేస్తే తొందరగా వంటలు చేసి అండ్ బ్యాక్ టు రొటీన్ లైఫ్ లోకి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు టైం వేస్ట్ చేయడానికి అస్సలు అవ్వదు. అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మనం చాలా క్విక్ గా ఉండాలి, చాలా అటెంటివ్ గా ఉండాలన్నమాట. వాళ్ళు చదువుతున్నారో లేదో అన్నది అందరు చూస్తూ కూడా ఉండాల్సిన టైం వచ్చింది. సో అదనమాట. నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని కొంచెంసేపట్లో. సో చాలా రోజుల తర్వాత నా ఓన్ కిచెన్లో నాకు వంట చేస్తుంటే మస్తు మజా వచ్చిందనమాట. ఎంతైనా కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు వండుకోవడం, ఎవరి ఫుడ్ వాళ్ళు తినడం బాగా అనిపిస్తుంది. వీ ఆల్ నీడ్ దట్ బ్రేక్ అనమాట. ఆ బ్రేక్ వచ్చిన తర్వాత మనం సూపర్ రీఛార్జ్ అయిపోతాం. వీఆర్ రెడీ ఫర్ నెక్స్ట్ మన ప్లాన్స్, టాస్క్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సూపర్ హ్యాపీ ఉన్నాను. రాత్రి నేను ఇవన్నీ నానబెట్టాను అనమాట. ఇడ్లీ కోసం, దోశ కోసం, తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చాలా రోజుల నుంచి నాకు సగ్గుబియ్యం ఉప్మా తినాలనిపిస్తుంది. అది దాని తర్వాత దోశలు వచ్చేసి ఇది నానబెట్టాను. ఈ దోశల ముద్ద ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? దోశలకు వచ్చేసి నేను ఈసారి బ్రౌన్ రైస్ నానబెట్టాను అనమాట. బ్రౌన్ రైస్ తెచ్చి చాలా రోజులైంది కానీ అది తినాలనిపించట్లేదు. ఏంటో అన్నం అనగానే మల్లెపూలాగా తెల్లగా ఉండాలి, ముత్యాల్లాగా ఉండాలి అని నా బ్యాక్గ్రౌండ్ బుర్రలోని ఉందన్నమాట. ఐ మీన్ నా సబ్ కాన్షియస్ బ్రెయిన్లోని అన్నం అంటే తెల్లగా ఉండాలి, ముత్యాల్లాగా ఉండాలి అన్న ఫీలింగే. అది కొంచెం కూడా బ్రౌన్గా ఉంటే అది నాకు అస్సలు దిగదన్నమాట. అండ్ నా రైస్ క్వాంటిటీ అన్నది చాలా తక్కువ తింటాను అలాగే. అండ్ అది కూడా కొంచెం కూడా ఇంకా వేరేది ఏదైనా మార్చేస్తే అస్సలు తినాలనిపించదు నాకు. ఆ బిర్యానీ రైస్ మీరు ఎప్పుడు చూస్తుంటారు, నేను ఏవి చేసినా కూడా నేను నార్మల్ సోనా మసూరి రైస్తోనే చేస్తూ ఉంటాను. నేను బిర్యానీ కోసం వేరే రైస్, బాస్మతి రైస్ కూడా నాకు అంత నచ్చదనమాట. సో ఈ బియ్యాన్ని ఎలాగైనా యూస్ చేసేయాలి. ఇది వచ్చేసి హ్యాండ్ పౌండెడ్ బ్రౌన్ రైస్ అనమాట. సింపుల్ భాష చెప్పాలంటే దంపుడు బియ్యం. ఇది నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. హరీష చాలా ఎక్కువ యూజ్ చేస్తుంది, బట్ నేను అంత యూజ్ చేయను అనమాట. బట్ నేను అబ్జర్వ్ చేసింది అంటే ఇది గ్రైండింగ్కి ఎంతసేపు తీసుకుంది అనుకున్నారు. నార్మల్ వైట్ రైస్ అయితే 5-10 నిమిషాలు అయిపోయేది. ఇది ఆల్మోస్ట్ 20 నిమిషాలు తీసుకుంది అనమాట గ్రైండ్ అవ్వడానికి. అండ్ గ్రైండ్ అవుతున్నప్పుడు కూడా నేను చాలా గట్టిగా ఉంటాను, నేను అంత ఈజీగా గ్రైండ్ అవ్వను అని ఆ బియ్యం అరుస్తున్నట్టు నాకు ఫీలింగ్ వచ్చింది. అండ్ దాంతో ఇప్పుడు వచ్చేసి నేను మార్నింగే అన్నీ చేసేస్తున్నానండి. ఒక బ్రేక్ఫాస్ట్, క్యారేజీలు, దాని తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ లంచ్. అట్లీస్ట్ లంచ్కి ఏం చేయాలన్నది ఆలోచించేస్తున్నాను. సో దట్ ఇట్ మేక్స్ అవర్ లైఫ్ సూపర్ ఈజీ అనమాట. అండ్ వైజాగ్ వచ్చానా సూపర్ ఎక్సైటింగ్గా ఉన్నాను అనమాట. ఫర్ నెక్స్ట్ 1 మంత్ మంచి వీడియోస్ చేయాలి, మంచిగా ఉండాలి, మంచిగా పిల్లల్ని చదివించుకోవాలి. లైక్ యూ గెట్ మోటివేటెడ్ కదా అలా. అండ్ అందరూ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని చూసి వచ్చేస్తే ఇంకా మోటివేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే అందరూ మా ఇంట్లోని తెగ చదివేస్తున్నారు. ఎవరిని అక్కడ వచ్చారా ఒక 200 మంది చుట్టాలు, అందులో కనీసం ఒక 70-80 మందికి నేను తెలుసు. నాకు ఒక 40-50 మంది తెలుసు. ప్రతి ఒక్కరు ఎవరిని టచ్ చేసినా మేము అమెరికా వెళ్ళిపోయాం, మేము ఆస్ట్రేలియా వెళ్ళిపోయాం, మేము తిరగడానికి సింగపూర్ వెళ్ళిపోయాము, మేము లండన్లో మా పాప లండన్లో చదివేస్తుంది, మా బాబు అమెరికాలో చదివేస్తున్నాడు, లేదంటే మా బాబుకి బిజినెస్ పెట్టేశాడు. ఇలా అందరూ సూపర్ గ్రో అవుతున్నారు లైఫ్లో అన్న వైబ్ అయితే చాలా వచ్చిందనమాట. లైక్ అందరూ అయిపోతున్నారా అంటే మళ్ళీ అలా కూడా లేదు, బట్ స్టిల్. అండ్ ఈ రోజుల్లోని అలా ఉంది. ఎవ్రీవన్ వాంట్ టు గ్రో అనమాట. అంటే కాన్స్టెంట్గా ఎవరు ఉండాలనుకోవట్లేదు, ఇంప్రూవ్మెంట్ కోసం చూసుకుంటున్నారు. అండ్ మనకి అందరికీ ఇప్పుడు రెసిషన్ కూడా రాబోతుందని జాబ్ సెక్యూరిటీ అందరూ చూసుకుంటున్నారు. అండ్ అదనమాట. చూసిన తర్వాత నాకు మస్తు మోటివేషన్ వచ్చింది. అందరూ ఎంతో బాగా చేసుకుంటున్నారు, ఎంతో బాగా చదువుకుంటున్నారు, మనం కూడా ఏదో ఒకటి చేయాలి అనేసి. ఆ విషయంలో మాత్రం యూట్యూబ్ నన్ను సూపర్గా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎక్కడ ఎవరు
నువ్వేం చేయట్లేదా, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావా అనేసి నన్ను తక్కువగా చూడడానికి లేదు. మా సిరీస్ వచ్చింది, మేము నీ వీడియోలు చూస్తాము, అండ్ నా వీడియోలు ఏ కాంట్రవర్సీలో ఉండవు, లైక్ వియర్ టైటిల్స్ ఉండవు, ఏం ఉండవు కదా. ఇట్స్ జస్ట్ జెన్యూన్ ఒక నార్మల్ ఉమెన్ కాంటెంట్ ఉంటుంది కదా, నథింగ్ స్పైసీ, నథింగ్ లైక్ యూ నో వాట్ ఐ మీన్. కాబట్టి అక్కడ వాళ్ళు నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ బాగా చెప్పినప్పుడు మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. మోస్ట్లీ నేను మంచి మంచి హోటల్స్ అన్నీ చూపిస్తాను, కొంచెం నా స్కిన్ కేర్ ఇవన్నీ చూపిస్తాను, అండ్ యూ గాట్ మై పాయింట్. అండ్ అదనమాట, సూపర్ హ్యాపీ అయిపోయాను. అందరూ బోల్డ్ మంది పలకరించారు, బోల్డ్ మంది మా చిన్న సెలబ్రిటీ వచ్చిందన్నారు. ఐ వాజ్ లైక్ ఏ అనుకున్నాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ యూ ఆల్ అండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరి వల్లే నేను హ్యాపీగా ఉన్నానంటే మీ అందరి వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ఇదిగో మీతో మాట్లాడుతూనే నేను ఈ సగ్గుబియ్యంది చేసాను. ఈ సగ్గుబియ్యంది సూపర్ వచ్చిందనమాట, నాకైతే మస్తు నచ్చుతుంది, అందుకే చేసుకున్నాను అండ్ తింటున్నాను అనమాట. అండ్ తర్వాత ఇంకా ఏదో మాట్లాడదాం అనుకున్నానండి మీ అందరితోని. ఏంటబ్బా, ఈ రోజుల్లోని నేను కొంచెం యూట్యూబ్లోని సోషల్ మీడియాలో చూస్తున్నాను కదా, ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్, కొంచెం ఓపెన్ మైండ్తో వినండి. నేను ఎవరిని టార్గెట్ చేసుకొని ఎవరిని ఒకరిని పర్టికులర్లీ అనట్లేదు. యూట్యూబ్లో చూసిందంతా మాత్రం నిజం అనుకోకండి, ఇన్స్టాగ్రామ్ ఇవన్నిట్లో చూసిందంతా నిజం అని మీరు అనుకోకండి. చాలామంది టీనేజ్ ఎర్లీ మ్యారేజ్ ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్లో చూసిందంతా నిజమని చాలా అనుకుంటున్నారు. సో డోంట్ ట్రస్ట్ ఎవ్రీథింగ్ యూ సీ అండి. సో ఇట్స్ అన్ ఎడిటెడ్ వర్షన్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. అందరూ కలర్ఫుల్గా చూపిస్తారు, లేదా బాధల్ని కలర్ఫుల్ కోటింగ్లో సింపథైజ్డ్ చేసి సేల్ చేస్తారనమాట. సో బీ వెరీ కేర్ఫుల్, లైక్ మీ చూడండి ఏం చూస్తున్నారు అనేది, హ్యావ్ ఎ నై ఆన్ యువర్ కాంటెంట్ అనమాట. నేను కూడా సోషల్ మీడియాలోనే ఉన్నాను కాబట్టి మీ అందరికీ అప్పుడప్పుడు ఒక చిన్న రిమైండర్ ఇవ్వాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇస్తూ ఉంటాను అనమాట. తప్పుగా అర్థం చేసుకోవద్దు, అర్థం చేసుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ దోస ముద్ద గ్రైండ్ అయిపోయింది, నేను దాన్ని తీసి ఫర్మెంట్కి పక్కన పెట్టాను అనమాట. ఒక 4-5 అవర్స్ బయట ఉంచుతాను. ఇప్పుడు అలాగే ఎండాకాలం వచ్చింది కదా, ఎక్కువసేపు ఏమి ఉంచాల్సిన అవసరం లేదు. 4-5 అవర్స్ బయట ఉంచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ రవ్వ నానబెడుతున్నాను అనమాట. ఆల్రెడీ దాన్ని తీసుకెళ్ళి గ్రైండర్లో వేస్తాను. అండ్ ఇప్పుడు మనం చేసుకుంటాము చనా కర్రీ ఏంటి అంటే, ఇది ఎండు బఠానీ అనమాట. ఎండు బఠానీ కర్రీ చాలా బాగుంటుంది. ఇది ఒరిస్సా సైడ్లో గుగ్ని అంటాము, చనా కర్రీ అని కూడా అంటారు అనుకోండి. అక్కడ ఎక్కువ మంది పూరితోని వీటితోని ఇది తింటారు, అండ్ పెరుగాలతో కూడా ఇది తింటూ ఉంటారు అనమాట. మనకి ఆంధ్రాలోని ఇడ్లీతో అన్నిటితోని చట్నీ అలా తింటాం, వీళ్ళందరూ కూరలు అలా తింటారు. కాలేజీలో ఇంటర్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. కాలేజ్ మొత్తం మా క్లాస్ మొత్తం అందరూ ఇడ్లీతోని చట్నీలు అన్నీ తెచ్చుకుంటే ఆ పిల్ల కడితే నా ఇడ్లీతో పాటు కూర తెచ్చుకునేది అనమాట. ఇలా ఎవరు తింటారా బాబు అనుకునే వాళ్ళము. బట్ నాకు తెలుసు కదా, నేను ఒరిస్సా టచ్ ఉన్న అమ్మాయినే, మా అమ్మ మళ్ళీ ఒరియాయి కాబట్టి, అండ్ తనకు కొంచెం నాకు కొంచెం ఒరియా వచ్చు కాబట్టి నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. 2 years మేము చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అన్ని టైంలో నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరైతే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎంత పెద్ద పెద్ద జళ్ళు ఉంటాయంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకు ఇంత కొంచెం జుట్టు ఉండడానికి నా బెస్ట్ ఫ్రెండ్లు అందరికీ ఇంత పెద్ద జడ, అంటే నడుము కింద వరకు పొడుగు, ఒక ఇంత పెద్ద ఇంత ఒత్తుగా చాలా చాలా జుట్టు ఉంటుంది. నాకు ఎప్పుడు అబ్బా ఈ పిల్లకి ఎంత జుట్టు ఎక్కడి నుంచి వచ్చేస్తుందిరా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎలా అంటే నేను ఒక క్లిప్ పెట్టుకోవాలి అనుకుంటే దాని మధ్యలోని ఆ ఎక్స్ట్రాది ఉన్నప్పుడే నేను ఆ క్లిప్ పెట్టుకోగలుగుతాను. నా ఫ్రెండ్స్ అందరూ ఆ మధ్యలో ఎక్స్ట్రాది ఏదైతే ఉంటుందో అది పీకేసి పెట్టుకుంటారు. అండ్ రబ్బర్ బ్యాండ్ ఏదైనా ఉంటే దాన్ని ఇలాగ చేతితో సాగదీసి పెట్టుకుంటుండే వాళ్ళు. అండ్ మా చెల్లి కూడా అలాగే. నేను నా ఫ్రెండ్స్ అందరికీ అడుగుతుండేదాన్ని అనమాట, మీకు ఇంత జుట్టు ఎలా ఉంది. అప్పుడు ఇంటర్నెట్ ఏం లేదు కదా, మనకి తెలిసిన టిప్స్ అన్నీ ఆ వసుంధరాలో వచ్చే టిప్సే. వసుంధరాలో నజరాలో అన్నిటికీ ఏ రోజు ఏది చూపిస్తే అదే మొహానికి రాసుకోవాలి, అదే తినాలి, దాంతోనే బ్రతకాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ గురించి చెప్పాలనుకోండి, నిమ్మకాయ తాగేయండి, నిమ్మకాయ రాసుకోండి, నిమ్మకాయతో కలిపేయండి, నిమ్మకాయలు వచ్చేయండి. టమాటా గురించి చెప్తే టమాటా ముఖానికి రాసుకోండి, టమాటా పచ్చడి చేసుకుని తినేయండి, టమాటా జ్యూస్ చేసుకుని తాగండి, అలాగే వచ్చేదన్నమాట. అదే ఒక సోర్స్ ఆఫ్ ఏమంటారు నాలెడ్జ్.
అందరు ఫ్రెండ్స్ని అడుగుతుండేది అనమాట, మీరు ఏం చేస్తారు, మీకు ఇంత జుట్టు ఎలా ఉంది, మీ జుట్టు ఊడదా అనేసి. అప్పుడు చాలా సంవత్సరాలు అడిగేదాన్ని, బట్ వాళ్ళు ఏం పెద్దగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. ఇట్స్ జెనెటిక్ కదండి, మనం ఇప్పుడు తెలుస్తుంది కానీ అప్పుడు తెలిసేది కాదు. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అప్పుడు డిగ్రీలో, తను అన్నది, నువ్వు మీ చెల్లి ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే తిండి తింటారు, ఒకేలాగా అన్నీ చేస్తారు కదా, మీ చెల్లికి ఎందుకు అంత లావు జుట్టుంది, నీకెందుకు ఇంత సన్నంగా ఉంది, వెళ్ళి మీ చెల్లిని అడిగి ఏం చేస్తున్నారు. మా చెల్లి ఏం చేయదు, రోజు అది కనీసం కోంబు కూడా చేయదు, మా మమ్మీయే చెడేస్తుందని అమాయకంగా చెప్పాను అనమాట. అప్పుడు ఆ ఫ్రెండ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది, నీకు జెనెటికల్లీ హెయిర్ గ్రోత్ తక్కువ కాబట్టి అలా ఉంటుంది, దాన్ని నువ్వు ఎలా అందంగా కనిపిస్తుందో అలా చేసుకోవాలి, కటింగ్ చేసుకో, ట్రిమ్ చేసుకో, లెంత్ కొంచెం తగ్గించు అని నాకు చాలా బాగా చేసి ఒక బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి నాకు హెయిర్ కొంచెం షార్ట్ చేయించి, కొంచెం ఫ్రంట్ కొంచెం కట్ చేయించి, అలాగా ఒక బౌన్సీగా చేయించింది అనమాట. ఐ వాజ్ ఆల్వేస్ హ్యాపీ. అంటే ఆ రోజు నుంచి నేను అడగడం మానేశాను ఎవరిని, మీరు ఏం చేస్తారని. ఆ చిన్న లాజిక్ నాకు ఎంత లేట్ వరకు ఒక ఫ్రెండ్ వచ్చి నాకు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన వరకు ఆ చిన్న లాజిక్, నేను మా చెల్లి ఒకే ఇంట్లో ఉంటాము, స్టిల్ దానికి అంత ఉంటుంది, నాకు అంత ఉండదు. ఆ చిన్న లాజిక్ నేను మిస్ అయిపోయాను అనమాట. ఐ యూస్ టు సో అబ్సెస్డ్ అబౌట్ హెయిర్, బట్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ లైఫ్ మనం యాక్సెప్టెన్సీ వస్తుంది, అలాగే మనకి రియాలిటీ కూడా తెలుస్తుంది అనమాట. సో ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ లో, డోంట్ వరీ అండి, మీకు ఏది ఉన్నారో యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ రాకింగ్ అనమాట. సో అది ఈరోజు ది బ్లాగ్. బాయ్.